నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. భయం గుప్పిట సీఎం రేవంత్. అనుమానం పెనుభూతమైందా? 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లోర్ టైల్స్, ఫాల్ సీలింగ్ అన్నీ తీయించేస్తున్నారని ప్రచారం. సెక్రటేరియట్లో మార్పులు చేర్పుల వెనుక మర్మమేంటి? వాస్తు కోసమా, భయంతోనా? అసలు కారణాలు ఏంటి? ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శలు. అనుమానం పెనుభూతం అంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని చూస్తూ ఉంటే అది అనిపిస్తోంది. ఆయనకు తన సీఎం పీఠం ఎక్కడ జారుతుందో అని భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. సెక్రటేరియట్ నుంచి పాలన అచ్చొస్తుందో రాదోనన్న అనుమానంతో ఆయన కింద మీద పడుతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇప్పటికే సింహద్వారం నుంచి ఎంట్రీ ఇచ్చుడు బంద్ చేసిన ఆయన 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని సమాచారం. దీనికి తగ్గట్లు చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటి అంటే, ఆ 9వ ఫ్లోర్లోని తన ఛాంబర్లో టైల్స్, ఫాల్స్ సీలింగ్తో సహా మొత్తం తీయించేసి కొత్తవి వేయిస్తున్నారట. దీని వెనుక పెద్ద కథే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం పెంచడమేమో కానీ ఖర్చు పెట్టించడంలో మాత్రం ముందుంటున్నారు. వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రి డబుల్ ఖర్చులు చేయిస్తున్నారు అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ సెక్రటేరియట్లో వాస్తు మార్పుల పేరుతో జరుగుతున్న పనులు. 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కు వెళుతున్న ఆయన అక్కడ తన ఛాంబర్లో చేస్తున్న పనులు డబుల్ ఖర్చులే అందుకు నిదర్శనం. మారిస్తే మార్చారు కానీ అక్కడ ఉన్న పాత ఫ్లోర్ టైల్స్ను, ఫాల్స్ సీలింగ్ మొత్తాన్ని తీసేయడం వెనుక పెద్ద చర్చే జరుగుతోంది. అక్కడ పాత సర్కార్ ఏవో కెమెరాలు పెట్టి ఉండొచ్చని, మైక్రోఫోన్స్ ఉండవచ్చని సీఎం అనుమానిస్తున్నారట. ఆ అనుమానంతోనే మొత్తం అన్నీ తీయించేస్తున్నారట. మళ్ళీ కొత్తగా వేయిస్తున్నారట. అదెక్కడి అనుమానమో కానీ జనం డబ్బు మాత్రం గోవిందా అంటున్నారు పలువురు. ఇలా అనుమానిస్తూ పోతే ఏకంగా ఆ సెక్రటేరియట్, డిప్యూటీ సీఎం నివాసం, ప్రజాభవన్ ఇలా ప్రతిదాన్ని కూల్చి కట్టుకోవాల్సిందే.